హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్య కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఎగ్ కర్రీనైతే ఇలా కొంచెం డిఫరెంట్‌గా చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏం అవసరం లేదండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో మనమైతే ఈ కర్రీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ అయితే బ్యాచిలర్స్‌కి గానీ, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి గానీ, కొత్తగా వంటలు చేసే వాళ్ళకి గానీ చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, మీడియం సైజ్ ఆనియన్స్‌నైతే ఒక 3 చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, ఇందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఆనియన్స్ అయితే మగ్గడం కోసమైతే కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసి చక్కగా మగ్గిచ్చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే చక్కగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించేసుకోవాలి. తర్వాత మనం ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పావు టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా కారం, నేనైతే ఇక్కడ 1 ½ టేబుల్ స్పూన్ కారం అయితే వేశాను. కొంచెం గరం మసాలా కూడా వేశాను. ఒక పావు టీ స్పూను గరం మసాలా కూడా వేశాను. మన రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం కుక్ అవ్వడం కోసం అయితే వాటర్ యాడ్ చేశాను. తర్వాత ఈ ఆనియన్స్‌ని కడాయి చుట్టూతా ఇలా పరుచుకున్న తర్వాత మనమైతే ఎన్ని ఎగ్స్ వండుకోవాలనుకుంటున్నామో ఆ ఎగ్స్ అయితే ఇందులో బ్రేక్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసి వాటిని డిస్టర్బ్ చేయకుండా అలా మూత పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్ పాటు. తర్వాత ఇవి కుక్ అయిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇవి కట్ చేసేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కుక్ అవ్వడం కోసం అయితే వీటన్నిటినైతే మనం ఇలా తిరగతిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అయితే దీనిపైన మూత పెట్టి అయితే ఉడికించేసుకోవాలి. రెండో వైపు కూడా చాలా చక్కగా కుక్ అయిపోతుంది. ఇలా ఎగ్ కర్రీ చేశారంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే కట్ చేసి వేస్తున్నాను. మీరు వేయకపోయినా పర్వాలేదు. వేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. తర్వాత దీనిపైన కవర్ చేసి ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసి ఉంచామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ దానికి పడతాయి. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్.